హాయ్ గాయస్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి రుత్విక్ బర్త్డే తర్వాత తీసిన వీడియో అండి. రుత్విక్ బర్త్డే వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, తనకి బర్త్డే గిఫ్ట్గా అమెజాన్లో సైకిల్ ఆర్డర్ చేశాము అని చెప్పి. అది అనుకోకుండా ఒక 2-3 డేస్ డిలే చేశారనమాట. ఈరోజు ఆ పార్సల్ని మనకి డెలివరీ చేస్తున్నారు. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనకి పార్సల్ అయితే డెలివరీ చేసేసారు. చాలా పెద్దదన్నమాట. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ప్యాకింగ్ అయితే అన్బాక్స్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి ఇలాంటి పెద్ద పార్సల్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకోండి ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా అని చెప్పి. డ్యామేజ్ అయింటే కనుక మనం తీసుకున్న ఐటెంని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. మనకి ఇప్పుడైతే సైకిల్ ఎటువంటి డ్యామేజు లేకుండా వచ్చిందనమాట. ఈ సైకిల్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ బుక్తో సహా మనకి టూల్ కిట్ కూడా ఇచ్చారు. సో ఆ కిట్తో మనం ఈజీగా సైకిల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్ మా మరిది ఇద్దరూ కలిసి కూర్చొని ఒక ½ అవర్ కుస్తీలు పడి సైకిల్ని అయితే ఫిక్స్ చేసేసారు. మనం బ్రేకులు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం దగ్గరలో ఎక్కడైనా రిపేర్ షాప్ ఉంటే అక్కడికి తీసుకొని వెళ్తే వాళ్ళు బ్రేకులు కొంచెం అడ్జస్ట్ చేసిస్తారు. ఇంకా సైకిల్కి బెల్ ఒకటి ఫిక్స్ చేయించాలి. సో రేపు తీసుకొని వెళ్ళి దీన్ని బ్రేకులు కొంచెం అడ్జస్ట్ చేసి బెల్ ఒకటి ఫిక్స్ చేసామంటే సైకిల్ సూపర్ అనమాట. కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, రుత్విక్కి అయితే. అలాగే మీ అందరికీ ఈ సైకిల్ నచ్చిందా లేదా అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సైకిల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి తీసుకోవచ్చు అనమాట. అలాగే రుత్విక్ బర్త్డే ఫొటోస్ కూడా కొన్ని ఇందులో యాడ్ చేశాను. ఎవరైనా బర్త్డే వీడియో చూడకుండా ఉంటే ఇందులో ఫొటోస్ చూస్తారు అని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ను క్లిక్ చేసి రుత్విక్ బర్త్డే వీడియో చూడొచ్చు అనమాట. సో పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చిందండి. అలాగే సైకిల్ తొక్కేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లము లేదనమాట. మనకి చాలా స్మూత్గా ఉంది తొక్కుతూ ఉంటే కూడా. అండ్ పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే రుత్విక్కి సైకిల్ ఆర్డర్ పెడదాము, ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకొని నిత్విక్కి సైకిల్ ఆర్డర్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాము. సో సైకిల్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా నిత్విక్కి కూడా లేట్ చేయకుండా సైకిల్ అనేది ఆర్డర్ పెట్టేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లాగా పెట్టుకున్నారు. అంటే రుత్విక్ సైకిల్ తొక్కుతూ ఉంటే రుత్విక్తో పాటు నిత్విక్ రన్నింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఎవరు ఫస్ట్ వెళ్ళేసి వస్తారు అని చెప్పి కాంపిటీషన్ లాగా పెట్టుకొని ఇలాగా ఆడుకుంటూ ఉన్నారు. నిత్విక్కి కూడా సైకిల్ ఉంది. సో ఆ సైకిల్ టైర్ అనేది కొంచెం పంచర్ అయిపోయిందనమాట. దాన్ని మనం రెడీ చేయించడానికి కూడా కుదరదు అని చెప్పారు షాపుకి తీసుకొని వెళ్తే. ఇంకా అందుకని చెప్పి ఆ సైకిల్ పక్కన పెట్టేశాము. సో ఇంకా సైకిల్ ఇది బాగుంది కాబట్టి ఇందులోనే వేరే కలర్ ఏదైనా చూసి ఆర్డర్ పెడదాము అని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ ఆ సైకిల్ కనుక ఆర్డర్ పెట్టాము అంటే అది కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. ఎవరైనా తీసుకోవాలంటే ఆ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. సైకిల్ డెలివరీ చేసిన ఒక 1 వీక్కి మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. సో ఆ బర్త్డే వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ బర్త్డే రోజున తనే మార్నింగ్ మాకు వెజిటేబుల్ పలావ్ అయితే చేసి పెడుతున్నారు. సో తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. తన బర్త్డేకి నేను స్పెషల్గా చేసి పెట్టాలి, కానీ ఈసారి మా హస్బెండ్ బర్త్డేకి తనే మా అందరికీ స్పెషల్గా చేసి పెడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్ పలావ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. రైస్ కూడా పలపలా అని ఉంది, మనకి ఎక్కడ మెత్తగా కుక్ అవ్వకుండా చాలా బాగా వచ్చిందనమాట. నేను రెసిపీ అనేది పూర్తిగా వీడియో తీయలేకపోయానండి. ఒకవేళ మీకు ఎవరికైనా వెజిటేబుల్ పలావ్ పూర్తి వీడియో కావాలి అనుకుంటే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్ చేత వెజిటేబుల్ పలావ్ అనేది కుకింగ్ చేపిస్తాను. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. అందరం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము టిఫిన్ అయితే. ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్కి వేసేసి ఇంకా వాళ్ళని స్కూల్కి కూడా రెడీ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు ఇక్కడ స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళ డాడీకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. సో ఇంకా ఆ తర్వాత స్కూల్కి స్టార్ట్ అయిపోయారనమాట. డైలీ మా హస్బెండే పిల్లలిద్దరిని బైక్లో తీసుకొని వెళ్ళి స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేసి వస్తారు ఇంటికి. సో ఈ రోజు కూడా అదే విధంగా వెళ్తున్నారనమాట. ఇంకా తను పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి వచ్చేలోగా నేను ఇక్కడ తనకి డ్రెస్సెస్ అనేవి తీసి పెడుతున్నాను. ఇందులో తనకి నచ్చిన డ్రెస్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి ఇలాగ 3 తీసి పెట్టాను అనమాట. ఇందులో తను వచ్చి గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నారు.
ఇంకా ఆ తర్వాత తను కూడా ఆఫీస్‌కి రెడీ అయిపోతున్నారనమాట. ఇంకా నేనైతే తన బర్త్‌డేకి ఏమీ ప్లానింగ్ అయితే చేయలేదు. అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చేద్దాంలే అని చెప్పి కామ్ అయిపోయాననమాట. సో, కొన్ని ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయండి. ఆ టెన్షన్స్ వల్ల ఏ అకేషన్ వచ్చినా గానీ సరిగ్గా సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాము. కానీ పిల్లలు ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి రుత్విక్ బర్త్‌డే మాత్రం కొంచెం బాగా సెలబ్రేట్ చేశామనమాట. ఇంకా ఏ అకేషన్ అయినా సరే మాకు అస్సలు సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. ఇప్పుడు అందరికీ అలాగే ఉంది. ఇంక ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డేకి ఇంకా ఆఫీస్‌లో అందరూ సెలబ్రేషన్స్ ఇదిలో ఉంటారు కాబట్టి తను ఇంకా ఇలాగ రెడీ అయ్యి వెళ్తున్నారనమాట. సో, ఆఫీస్‌లో కూడా వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇలాగ కేక్ తెప్పించి కేక్ అయితే కట్ చేపిస్తున్నారు ఇక్కడ. సో, చూసారు గదండీ! ఈ విధంగా ఆఫీస్‌లో వాళ్ళ టీమ్ మెంబర్స్‌తో కలిసి మా హస్బెండ్ కేక్ కటింగ్ అయితే చేశారనమాట. ఇంకా ఇంటి దగ్గర నేనైతే ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసేసి రెడీగా ఉన్నాను. మా హస్బెండ్ వస్తారు అని చెప్పేసి. ఏమేం ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి. పొట్లకాయ ఫ్రై అయితే చేశాను. ఇంకా అలాగే దాంతోపాటు మా హస్బెండ్‌కి ఇష్టమైన పరమాన్నం కూడా చేశాననమాట. అంటే పరమాన్నం అంటే బెల్లం అన్నం. సో, ఇది ప్రిపేర్ చేశాను. తనకి చాలా ఇష్టము. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే కూడా అడిగి మరీ చేపించుకొని తింటారు. ఇంకా దీంతో పాటు బీట్రూట్ ఫ్రై కూడా చేశాననమాట. సో, బీట్రూట్ ఫ్రై ఇంకా అలాగే వైట్ రైస్ పెట్టాను. వైట్ రైస్‌తో పాటు బీరకాయ చట్నీ చేశాననమాట. ఇవండి ఈరోజు మా ఇంట్లో నేను డిన్నర్‌కి ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వచ్చి. సో, ఇంకా ఆ తర్వాత పిల్లలకి నేను ఫుడ్ కూడా తినిపించేసాననమాట. పిల్లలకి వేసిచ్చాననుకోండి వాళ్ళు తినడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే నేనే తినిపించేసాను. ఫాస్ట్‌గా తినేస్తారు నేను తినిపించినప్పుడు. నేను వాళ్ళకి 7:30 to 8 లోపే డిన్నర్ అనేది పెట్టేస్తాననమాట మామూలుగా. ఇంకా ఆ తర్వాత వాళ్ళు తినేసి ఇక్కడ వచ్చి స్టెప్స్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. తనకి చెప్పకుండా నేనైతే ఇక్కడ బేకరీకి స్టార్ట్ అయిపోయాను. కేక్ తీసుకొద్దాము అని చెప్పేసి. నేను వెళ్తా ఉంటే ఇంకా పిల్లలు కూడా మేము కూడా వస్తాము అని చెప్పి నాతో పాటు వస్తున్నారనమాట. నిదానంగా బేకరీ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏ కేక్ తీసుకోవాలి అని కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉందనమాట. పిల్లలనైతే అడిగాను. పిల్లలైతే ఫస్ట్ చాక్లెట్ కేక్ అన్నారు. చాక్లెట్ కేకు నార్మల్‌గా ఇంకా ఆఫీస్‌లో ఏ అకేషన్ వచ్చినా చాక్లెట్ కేకే తెప్పిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని చెప్పి చాక్లెట్ కేక్ వద్దు అనుకున్నాను. ఇంకా పిల్లలేమో ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ యెల్లో కేకు అని చెప్పారు. సో, ఈ యెల్లో కేకు నేను వండుకొని రుత్విక్ బర్త్‌డేకి యెల్లో కేకే తెప్పించాము. ఇంకా ఈయన బర్త్‌డేకి యెల్లో కేకే అయితే వద్దు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా యెల్లో కేక్ ముందర అక్కడ చూస్తున్నారు కదా! లోపల బ్లూబెర్రీ కేక్ ఉంది కదా! అది తీసుకుందాము అనుకున్నాను. అది వచ్చి ముందర కొంచెము డ్యామేజ్ అయిందక్క. అయినా పర్వాలేదా అనేసి అన్నారు షాప్ అన్న. ఇంకా డ్యామేజ్ అయ్యుంటే ఎందుకులే వద్దు అని చెప్పేసి ఫైనల్‌గా రెడ్ కలర్ కేక్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ అన్న కేక్ అయితే ప్యాకింగ్ చేసిస్తున్నారనమాట. దాని మీద హ్యాపీ బర్త్డే గిరీష్ అని చెప్పి రాపిచ్చాను. ఇంకా మా హస్బెండ్‌ని అందరూ ముద్దుగా గిరీష్ అని పిలుస్తూ ఉంటారు. అందుకని చెప్పి అదే నేమ్ రాపిచ్చాననమాట. ఇంకా ఫైనల్‌గా కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ పిల్లలకైతే చెప్పాననమాట, సైలెంట్‌గా వెళ్ళాలి. డాడీకి తెలీదు కేక్ తీసుకొస్తున్న విషయము. మీరు కూడా సైలెంట్‌గా తీసుకొని వెళ్ళి హాల్లో పెట్టండి. సౌండ్ చేయొద్దు. సౌండ్ చేస్తే డాడీ వచ్చేస్తారు అని చెప్పేసి చెప్పాను. వీళ్ళేమో సైలెంట్‌గా వెళ్ళి కేక్‌ని హాల్లో పెట్టి వాళ్ళ డాడీ దగ్గరికి డాడీ కేక్ తెచ్చాము అని చెప్పేసి పరిగెత్తుతూ వెళ్తున్నారనమాట. ఇంకా సరే ఎలాగో మొత్తానికి చెప్పేశారు కదా! ఇంకా పోనీలే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! పిల్లలే ఓపెన్ చేసి వాళ్ళ డాడీకి చూపిస్తున్నారనమాట. ఏం కేక్ తీసుకొచ్చాము ఏంటి అనేసి. సో, ఇక్కడ మా వారు కూడా ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు బాక్స్ ఓపెన్ చేయడానికి. ఎక్కడ వాళ్ళు ఓపెన్ చేసే దీనికి కేక్ లోపలే స్మాష్ అయిపోతుందేమో అని చెప్పి టెన్షన్ పడ్డాను. సో, కేక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చిన్న కేకే తీసుకొచ్చాను. ఎందుకు అంటే రుత్విక్ బర్త్డేకి పెద్ద కేక్ తెప్పించాం కదా! ఇంకా అంత పెద్ద కేక్ మళ్ళీ తీసుకొస్తే ఎందుకులే అని చెప్పేసి చిన్నది 1/2 kg కేకే తీసుకొచ్చాననమాట. చాలా బాగుండింది కేక్ టేస్ట్ కూడా. ఇంకా మా మరిది ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. సో, తను వచ్చిన తర్వాత ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాననమాట కేకు.
సో మా వారైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే తనకి చెప్పకుండా బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొచ్చాం కదా. సో తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట కేక్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి. అందుకే తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈలోగా ఆఫీస్ నుంచి మా మరిది కూడా ఇంటికి వచ్చేసారు. ఇంకెలాగో తను వచ్చారు కదా అని చెప్పేసి హాల్లోనే కేక్ కట్ చేయడానికి ఒక చిన్న టేబుల్ వేసేసి దానిపైన పిల్లలది ఒక బ్లాంకెట్ ఉంటే ఆ బ్లాంకెట్ కూడా వేసేసి దానిపైన కేక్ పెట్టేసామన్నమాట. ఈ విధంగా కేక్ కట్ చేయడానికి అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇంకా అలాగే వీడియో తీయడానికి నేను ఫోన్ కూడా స్టాండ్ అంతా అరేంజ్ చేసేసి ఇక్కడ కేక్ కట్ చేయడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. కేక్ కటింగ్ కూడా చాలా బాగా జరిగిందండి. మేమందరం కలిసి మా హస్బెండ్ బర్త్డేని ఈ విధంగా సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నామన్నమాట. మేము అనుకోకుండా ప్లాన్ చేసినవే చాలా వరకు సక్సెస్ అయ్యాయన్నమాట. బాగా ప్లానింగ్ చేసి ఈ విధంగా చేయాలి అనుకున్నప్పుడు చాలా వరకు ఫ్లాప్ అయిపోయాయి. అందుకే నేను ఈరోజైతే అస్సలు ప్లానింగే చేయకుండా ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. అలాగే ఇక్కడ రుత్విక్ చేసిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకసారి చూడండి. తను మీ అందరికీ కేక్ పెడుతున్నాడు, మీరెవరు తినలేదు అని చెప్పి నేనే తినేస్తాను అని చెప్పి తింటున్నాడు అనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత పిల్లలేమో ఇక్కడ కేక్ కట్ చేసుకొని తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.